వేస్ట్ కూడా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. హలో గైస్, నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు క్రిస్మస్, అందరికీ మెరీ క్రిస్మస్. తమిళ చూసే ఉంటారు కదా. ఈరోజు వైజాగ్ కాలనీ పోతున్నాం, నేను మా ఫ్రెండ్స్ అందరము. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఒకసారి మా ఇంటికాడ ఫాగ్ చూద్దాము. మొత్తం 7:30 కూడా మస్తు ఫాగ్ ఉంది, చూపిస్తానండి. ఈ ముందటున్న చెట్ల గైస్ మొత్తము చలి పెడుతుంది ఈ చెట్ల వల్లనే. చల్ల గాడుపు కూడా వస్తుంది మస్తు. ఇదంతా మా ఇంటి పైన వ్యూ అనమాట. ఇగో అక్కడ పోతే మా ఊరు వస్తుంది, బొంగళూరు. ఇది బొంగళూరు గేట్. ఇదంతా మా కాలనీ వేసి, ఇదంతా గంగానగర్ కాలనీ. ఇదంతా గంగానగర్ కాలనీ. అక్కడ సైడ్ ఓఆర్ఆర్ ఉంటుంది, అదంతా కనిపిస్తలేదు ఇప్పుడు, అది మంచులా. నేనైతే రెడీ అయిపోయినా గైస్. మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, ఈ పాటికే రావాలి. ఇంకా 7:30కే వస్తా అన్నారు. 7:30 అవుతుంది, ఇంకా వస్తలేరు. ఎటువై లేట్ చేస్తారు నాకు తెలుసు. సో వచ్చినాక టిఫిన్ తిని పోదాం. సో గైస్, మా కోతిగాళ్ళు వచ్చారు, పోతున్నాము. రైట్. సో గైస్, మా వాళ్ళు అయితే వచ్చారు. మమ్మీ బాయ్. మమ్మీ డాడ్ బాయ్. సో గైస్, తిననీకి వచ్చిన ఆకలి అవుతుంది. గైస్, ఒక దోశ, ఒక బొండ, ఒక పూరి, ముగ్గురం షేర్ వేసుకున్నాం చెప్పి 3 తీసుకున్నాం. కొట్టించి పోతాం ఇక. సో ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మధ్యలో ఎక్కించుకోవాలి. ఇమామ్ గాడు మాడు, వాడు ఎక్కించుకొని ఇక పోవాలి ఇక సీదా. సో గైస్, చింతపల్లి సాయిబాబా గుడికి వచ్చినాము. ఇక్కడ చేసి ఇక దర్శనం చేసుకొని, దారిలోనే ఉంది, దర్శనం చేసుకొని పోదామని చెప్పి ఆయన ఇక్కడ పోయి చూడాలి. ఇప్పుడు గుడి చూపిస్తాను. గైస్, ఈ గుడి బాగుంటుంది చాలా. సాయిబాబా గుడి మొత్తం సూపర్ ఉంటుంది. గుడి ఫుల్ నీట్నెస్ ఉంటుంది. సో గైస్, ఇదే గైస్ గుడి, చింతపల్లి సాయిబాబా గుడి. లోపల ఇట్లా ఉంటుంది, మొత్తం సైలెంట్ ఉంటుంది. మొత్తం ఇక్కడ రాసి ఉంటుంది, ప్లీజ్ సైలెన్స్ అని. సో గైస్, మేమైతే మల్లెపల్లికి అయితే వచ్చినాము. ఇంకెంత 38 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ ఉంది. మేము కావాలనే లేట్ వచ్చినాము, వాడు లేట్ వస్తాడని చెప్పి మేము ఆ గుడికానే లేట్ చేసినాము. వాడు ఇంకా రాలేదు, వేస్ట్ గాడు. ఇప్పుడు మా ఆడున్నప్పుడు బస్సు ఎక్కిందంట. ఇంకెన్ని మినిట్స్ అవుతుందా రానికి? ఇంకా అర్ధగంట పడుతుందంట. అర్ధగంట వెయిట్ చేయాలి. టైం బొక్క, అర్ధగంట సేపు ల్యాగ్. మేమే చాలా ల్యాగ్, నేనే ల్యాగ్ చేసిన చాలా. వాడు ఇంకా లేట్ చేస్తున్నాం, వెయిట్ చేస్తాం. గైస్, వచ్చిండే రిప్పు కోడు పెద్ద అంత మాట వేస్ట్ కూడా. మేము వైజాగ్ కాలనీ అయితే వచ్చేసినాము. టైం ఇప్పుడు 12:30 అవుతుంది. మా శివాడు, ఇమామ్గాడు ఫిష్ ఆర్డర్ పెట్టనీకి పోయారు. అంటే వాళ్ళు ఆడ ఆర్డర్ పెట్టి చెప్తే వండుకొని వచ్చి తీసుకొని బోట్లో కూర్చొని, ఐలాండ్ ఉంది ఇప్పుడు ముందట, ఒక 6 కిలోమీటర్స్ ఈ నుంచి ఐలాండ్కి పోతాము బోట్లో. చూపిస్తాగండి గైస్. ఇదే గైస్ వైజాగ్ బీచ్ అంటున్నాను, వైజాగ్ కాలనీ బీచ్. ఇది తెలంగాణలో ఇదే బీచ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్. ఇది బ్యాక్ వాటర్, డ్యామ్ వెంకలు ఉన్న బ్యాక్ వాటర్. ఇది అక్కడ ఎక్కడో ఉందంట కొండ, ఏమంటారు ఐలాండ్, అలా ఉంటుంది. మా కార్ ఆడబెట్టినాము, ఇంకో లొకేషన్కి వచ్చినాము. మా శివాడు ఫిష్ దేనికి పోయారు. ఇది ఇంకో లొకేషన్. మొత్తం 4-5 లొకేషన్స్ ఉన్నాయంట ఇక్కడ. సో అక్కడ బోట్స్ పోతున్నాయి చూడండి, అవన్నీ ఐలాండ్కే ఆ బోట్స్ అన్నీ. గైస్, ఇక్కడ కనబడుతుంది కదా ఇట్లా యూ షేప్గా కనబడుతుంది కదా, అవన్నీ చేపలు పడుతారు ఇప్పుడు. అవన్నీ అది వేసిరు జాలి గుంజనీకి. కొండ మీద పోతున్నాం బోట్లా, వేరే ఉంది ఎక్స్పీరియన్స్. అంటే మనం ఐలాండ్కి పోతున్నాము బోట్లా. నెక్స్ట్ లెవెల్. సో గైస్, ఐలాండ్కి అయితే వచ్చేసినాం మేము. ఐలాండ్ చూపిస్తాగండి గైస్. ఇదే గైస్ ఐలాండ్. ఇదంతా మన ప్లేస్. ఇప్పుడు నైట్ కూడా ఉండొచ్చు అంట క్యాంపింగ్కి.
మనం ఇప్పుడు ఒక పైన పోతాం, ఆ పైన. సో గైస్ ఈ కొండెక్కాలి, కూర్చుకుంటున్నాయి మొత్తం. ఈ కొడుకులు ఈడ ఎవరెవరు వచ్చారో కానీ ఇక్కడ మొత్తం తాగి బీర్ సీసాలు వలగొట్టారు, బీర్ సీసాలు అన్ని బాటిల్స్ వలగొట్టారు. అది చూస్తున్నాడు వాళ్ళు. మొత్తం కొండెక్కి ఆ నీడల తినాలి ఇప్పుడు ఫిష్ ఇంకా థమ్స్అప్. తాగేటోళ్ళు తాగొచ్చు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇన్నే మాకెట్లా మేము ఎట్లా తాగాం కాబట్టి. ఓ రేట్లు ఎక్కువనే అంట, నాకు కూడా తెలియదు, నేను పోలే, వాళ్ళే పోయారు. సో గైస్ వచ్చేసాం పైనకి. ఇగో కొడుకులు తాయి బీచ్ సీసాలు అన్నీ ఇన్నే వాళ్ళకి కొట్టారు. అయిపోయాయి. వ్యూ చూడండి, పైనుంచి నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి. ఆడ పోయి మన బోట్లే. మా వాళ్ళు అప్పుడే కూర్చోరు, కులవాడరు, అప్పుడే ఛార్జింగ్ పెట్టుకొని తింటాం. ఇక ఆకలి అవుతుంది అందరికీ. సో గైస్ ఇగో ఇదేం ప్లీజ్ సిట్టింగ్ ప్లీజ్ మోడో ప్లే స్టార్ట్ చేసింది. థమ్స్అప్ ఇక్కడి ఫిష్ ఫ్రై. 1 అవర్ అయిపోయింది వచ్చి మేము. సో ఇంకా పోతున్నాం, ఇక ఈ ఐలాండ్ నుంచి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ తిన్నాం, ఫోటోలు దిగినాం, పోతున్నాం ఇక. సో గైస్ వీళ్ళు ఎట్లా కూర్చుంటు చూడరు ఒకసారి. లవర్స్ వీళ్ళు ఇద్దరు ఏమో వేసుకుంటారు, ఇద్దరు కలిసి. అయిపోయింది వచ్చేసాము. మన కారు కానీ ఏడుందిరా, ఓ గాడుంది కారు, గాడుంది. వచ్చేసాం, అయిపోయింది గైస్, టాటా. గైస్ అయిపోయింది మా కాలనీ నుంచి వచ్చేస్తున్నాం ఇక, అయిపోయింది. ఆకలి అవుతుంది ఇప్పుడు మళ్ళా. సో ఎంజాల్ పోయి బిర్యానీ తిని ఇంటికి వెళ్ళిపోతాం ఇక. ఈ నుంచి ఎంజాల్ 120 ఉంటుందా ఎంజాల్, ఈ నుంచి 100 కిలోమీటర్స్ అంట ఎంజాల్. సో ఇంకా సో గైస్ కొత్త రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం ఎంజాల్లా. టైం వచ్చేసి 7 అవుతుంది. సో తిని ఎవరింటికి కాలేదు వెళ్ళిపోతాం ఇక. ఇక కొత్త రెస్టారెంట్ మొన్న మరి యాడ్ తెచ్చిండు. సో ఇప్పుడు మళ్ళా తింటున్నాం, బాగుంటుంది. సరే వస్తుందా పెట్టుకో. ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఇది మా 1 డే ట్రిప్. వీకెండ్ ప్లాన్ అంటే వైజాగ్ కాలనీ బెస్ట్, ఎందుకంటే ఎంజాయ్ బాగానే చేయవచ్చు. నైట్ క్యాంపింగ్, ఐలాండ్లో 1 డే నైట్ స్టే చేయవచ్చు, కానీ సిగ్నల్స్ ఉండవు అక్కడ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయవచ్చు, మాకు అంత టైం లేదు కాబట్టి మేము 1 డే ట్రిప్ అనుకున్నాం. సో వచ్చేసినాము. సో ఇది గైస్ మా వైజాగ్ కాలనీ, ఇది వైజాగ్ కాలనీ వ్లాగ్. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సన్ బ్రో చాలా ఎండ కొట్టేస్తుంది.